సో ఇప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ అనేది పెరిగిపోయింది. స్టూడెంట్స్కైనా ఎవరు ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. వాళ్ళు బిజినెస్లోకి వెళ్ళడము ఇలా వాళ్ళకి ఆపర్చునిటీస్ రావాలంటే ఏం చేస్తే బాగుంటుంది అంటే? ఓకే, సో ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ తగ్గిపోవడానికి కారణం ఏంటి అంటే నవ్ ఇయర్ ఇన్ 2024లో మనం చూసుకున్నట్టయితే ఏఐ రిలేటెడ్ చాలా ఎక్కువ అయిపోయింది. ముందు మనకు ఓన్లీ టెక్నాలజీ ఉనింది, టెక్నాలజీతో పాటు వచ్చేసి ఏంటంటే మనకి ఏఐ అనేది అయితే వచ్చింది. సో ఏఐ రావడం వల్ల ఒక 8 గంటలు చేయాల్సిన ఒక పర్సన్ పనిని ఏంటంటే ఇది 1 గంటలో చేసి అయితే పడేస్తుంది. సో ఈ 1 గంటలో అయిపోయినప్పుడు ఓకేనా 8 మంది పని చేయాల్సిందని ఒక పర్సన్ చేసేస్తున్నాడు కదా. అందుకోసమే రిమైనింగ్ 8 పీపుల్ వర్క్ చేయాల్సిందాన్ని ఒక పర్సన్ చేసేయడం వల్ల 7 పీపుల్కి వర్క్ లేకుండా పోతుంది. దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది రీజన్. ఓకేనా చెప్పాలి అంటే. సో ఇప్పుడు ఈ పీపుల్ అందరూ కూడా జాబ్స్ పోయాయి అనుకుంటున్నాను, కానీ ఎందుకు పోయాయో ఏంటంటే అర్థం చేసుకోవట్లా. ఓకేనా, సో పోవడానికి ప్రధాన కారణం అదే. వీళ్ళు ఏంటంటే ఉన్న స్కిల్స్ని పెంచుకోకపోవడం వల్ల జాబ్స్ అయితే పోతున్నాయి, అప్డేట్ లేకపోవడం వల్ల పోతున్నాయి. సెకండ్ పర్టికులర్ వన్ వచ్చేసి ఎవరైతే కొత్తగా నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఉన్న వాళ్ళకి జాబ్స్ పోతున్నాయి. వచ్చే పీపుల్ కూడా ఏంటంటే అలాంటి టెక్నాలజీసే నేర్చుకోవడం వల్ల ఏంటంటే వీళ్ళకి కూడా జాబ్స్ అనేది రావట్లా. సో దీస్ ఆర్ ద మేజర్ పర్టికులర్ రీజన్స్. సో ఇప్పుడు వీళ్ళు ఏం చెయ్యాలి అనే క్వశ్చన్ కానీ మన మైండ్లోకి వస్తే ప్రెసెంట్ ట్రెండింగ్గా ఉండే టెక్నాలజీస్ ఏమన్నాయి, బూమింగ్గా ఉండే టెక్నాలజీస్ మార్కెట్లో ఏమున్నాయి అనేది ఫస్ట్ అయితే అర్థం చేసుకోవాలి. సో అర్థం చేసుకున్న తర్వాత అసలు కంపెనీ రిక్వైర్మెంట్ ఏముంది, మనకు జాబ్స్ ఇచ్చేది ఎవరు, అన్ఎంప్లాయ్మెంట్ అయిపోతుంది అంటే జాబ్స్ ఇచ్చేది ఎవరు, కంపెనీ వాళ్ళు జాబ్స్ ఇస్తారు. కంపెనీ వాళ్ళు జాబ్స్ ఇచ్చేటప్పుడు జాబ్స్ ఎప్పుడు క్రియేట్ అవుతాయి, ఎప్పుడైతే కంపెనీకి ఓకేనా ఒక వర్క్ రిక్వైర్మెంట్ ఉంటుందో వర్క్ రిక్వైర్మెంట్ని బట్టి ఏంటంటే జాబ్స్ అయితే క్రియేట్ చేయడం జరుగుతుంది. అలా క్రియేట్ చేసే పర్టికులర్ కంపెనీ వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉందో మనం అర్థం చేసుకుంటే దానికి రిలేటెడ్ స్కిల్స్ మనం నేర్చుకున్నప్పుడు మనం సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కానప్పుడు ఎలా జాబ్స్ వస్తాయి, అన్ఎంప్లాయ్మెంటే పెరిగిపోతుంది, జాబ్స్ రాదు. సో ఇప్పుడు ట్రెండింగ్లో ఉండే స్కిల్స్ ఏమన్నా ఉన్నాయి అంటే ఇంటర్నెట్కి సంబంధించిన స్కిల్స్ ఒకటి, ఏఐకి సంబంధించిన స్కిల్స్ ఒకటి. ఓకేనా, ఇంటర్నెట్కి సంబంధించిన దాంట్లో నెంబర్ 1 స్కిల్ ఏదన్నా ఉంటుంది అంటే అది డిజిటల్ మార్కెటింగ్. ఎందుకు అంటే ఇంటర్నెట్ అంటేనే డిజిటల్. సో ఈ డిజిటల్లో ఏంటంటే ఆ బిజినెస్ ఆఫ్ పీపుల్కి మార్కెటింగ్ చేసే పీపుల్ ఏంటంటే నవ్ ఏ డేస్లో కావాలి. అలాంటి స్కిల్ అనేది ఒక స్టూడెంట్గా నేర్చుకుంటే ఒక జాబ్ వస్తుంది, ఒక వర్కింగ్ ఎంప్లాయీగా నేర్చుకుంటే ఆ పర్సన్ ఏంటంటే ఫ్రీ టైంని ఉపయోగించుకొని మనీ ఎర్న్ చేసుకోవచ్చు. ఓకే, ఒక బిజినెస్ పర్సన్ ఏంటంటే దాన్ని నేర్చుకున్నారు అంటే ఆ బిజినెస్కి ఓకేనా లీడ్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు, సేల్స్ వచ్చేలాగా చేసుకోవచ్చు. ఓకే, ఇలా ఒక్కొక్క ప్రొఫెషన్ ఆఫ్ పీపుల్కి ఏంటంటే ఒక్కొక్క పర్టికులర్ వేస్ అయితే ఎక్కడైతే ఉన్నాయి. నెక్స్ట్ కమింగ్ టు ది ఏఐ రిలేటెడ్ దాంట్లో చూసుకుంటే ఇదే డిజిటల్ మార్కెటింగ్లో ఏఐని ఉపయోగించడం వల్ల మీరేంటంటే ఆ డిజిటల్ మార్కెటింగ్ ఇంకా స్పీడ్గా అయితే కంప్లీట్ చేయొచ్చు. మీరు 8 గంటల్లో చేసే పనిని ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ ఒక పర్సన్ చేస్తున్నాడు డిజిటల్ మార్కెటింగ్, ఆ పర్సన్ 8 గంటలు పని చేస్తున్నాడు దానిపైన, దాన్ని మీరు ఏంటంటే 1 గంట సేపులో కంప్లీట్ చేసుకోవడానికి ఇదే డిజిటల్ మార్కెటింగ్ ఏఐ ఉపయోగించాలి. ఇలా ప్రతి ఒక్కరు ఇప్పుడు ఏఐ వచ్చింది నాకెందుకులే ఓకేనా నేను దానికి సంబంధించిన వాడిని కాదు కదా అనే పర్టికులర్ థాట్లో పీపుల్ అయితే ఉన్నారు. కానీ ఏ పర్టికులర్ వర్క్ మీరు చేస్తూ ఉన్నా కూడా అందులో ఏఐ అనే దాన్ని ఉపయోగించడం వల్ల గంట సేపు చేసే పని 10 నిమిషాల్లో కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. ఇలా టెక్నాలజీని మనం ఏంటంటే అడ్వాన్స్ లెవెల్లో మన లైఫ్లో ఉపయోగించే కొద్దికి, మన వర్క్ లైఫ్లో ఉపయోగించే కొద్దికి ఏంటంటే స్పీడ్గా కంప్లీట్ చేసుకోవచ్చు. అలా స్పీడ్గా కంప్లీట్ చేసే వాళ్ళు ఏంటంటే కంపెనీ వాళ్ళకి కావాల్సి వస్తుంది. అలా కంపెనీ వాళ్ళు ఏంటంటే ఈ లెవెల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ పీపుల్ని, ఈ లెవెల్ ఆఫ్ స్కిల్స్ ఆఫ్ పీపుల్ని చూస్తున్నారు. ఆ లెవెల్ స్కిల్స్ కానీ మనం పొందాము అంటే డెఫినెట్గా వచ్చేసి ఒక జాబ్ కావచ్చు, మనకి ఏదైతే ఒక డ్రీమ్ ఉందో ఆ డ్రీమ్ని అచీవ్ చేయడానికి హెల్ప్ అయితే అవుతుంది. వితౌట్ స్కిల్స్ నథింగ్ గోయింగ్ టు హ్యాపెన్. సో థ్యాంక్ యూ చందు గారు, మా వ్యూవర్స్కి డిజిటల్ మార్కెటింగ్ గురించి ఇంత ఆసక్తికరమైన విషయాలు చెప్పినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, మీరు కనుక డిజిటల్ మార్కెటింగ్ గురించి తెలుసుకోవాలనుకున్నా, నేర్చుకోవాలనుకున్నా మన చందు గారి కాంటాక్ట్ స్క్రీన్ పైన ఇవ్వడం జరుగుతుంది, దాన్ని కాంటాక్ట్ అవ్వండి.